ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా వారాలుగా, కొన్ని నెలలుగా ఈ యేసే నా గానం అనే ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. మీ అందరి ప్రార్థన బట్టి, మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి, అలాగే కొంతమంది చేస్తున్న సహాయాన్ని బట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే యేసే నా గానం ఈ ప్రోగ్రాం ఇప్పటికే మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా కొంతమంది చూస్తూ మరి కొన్ని ఫోన్ కాల్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. కువైట్ నుంచి, మస్కట్ నుంచి, అబుదాబి నుంచి, అలాగే కొంతమంది ఆస్ట్రేలియా నుండి, కొంతమంది న్యూయార్క్ నుంచి ఫోన్లు చేస్తూ మేము ఎంతో ఆశ్రయింపబడుచున్నాము ఈ ప్రోగ్రాంను బట్టి. పాటల ద్వారా మాకు చాలా మంచిగా ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఆనిముత్యాలు వంటి పాటలు మీరు పాడుతున్నప్పుడు నిజంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం అన్నప్పుడు నేను అంటున్నాను, ప్రభుకు మహిమ కలగాలమ్మా అని ప్రభుని స్తుతిస్తున్నానండి. దేవునికి స్తోత్రం ఈ అంతటిని బట్టి కూడా. అలాగే కొంతమంది నూతన సింగర్స్ని కూడా పరిచయం చేస్తున్నాను. అలాగే దైవజనులు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే నాతో పాటు ఒక వారం మాట్లాడచ్చని కూడా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఇది నూతన సింగర్స్కు, అలాగే నూతన గాయనిమణులకు ఒక వేదికగా దీన్ని మీరు భావించి మీరు రావచ్చు. అలాగే ఏదో ప్రోగ్రాం వచ్చేటప్పుడు మీరు అన్నా మేము పాడతాము అని ఫోన్ చేసేసి ఫోన్ పెట్టేయటము, ఎప్పుడు పాడాలి అని అడగడం కాకుండా ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు. ప్రతిరోజు కూడా 10 గంటల నుంచి 12 వరకు ఈ ఫోన్ కాల్స్కు, ప్రేయర్స్ కోసమే నేను కేటాయించాను. ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వారి కోసము నేను నాతో పాటు కొంతమంది టీమ్స్ వారు మీ ప్రార్థన మనవులన్నీ కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్, ఒక లెటర్స్ను మేము ఇలా తీసి ఆ ప్రేయర్ లెటర్స్ మేము టేబుల్ మీద పెట్టి ప్రార్థన చేస్తామండి. అలాగే ఈ వాక్యము పరిచర్యే కాకుండా, పాటలే కాకుండా స్లమ్స్కి వెళ్ళి అనాథ పిల్లలను కొంతమంది సందర్శిస్తున్నాము. బైబుల్ ట్రాక్స్ని పంచి స్లమ్స్లో పూర్ చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళి, అలాగే ఆర్ఫనేజెస్ దగ్గరికి వెళ్ళి, వృద్ధులు కొంతమంది ఉంటారండి, వారిని ఎవరు కేర్ చేయకుండా పెట్టేసి ఉంటారు. అలాంటి వారి దగ్గరికి కూడా వెళ్ళి వారికి వాక్యం చెప్పి వారికి చిన్న ఆహారము ఇస్తూ ఉన్నామండి. దీనిని బట్టి కూడా మీరు ముందుకు వెళ్ళాలంటే మీ ప్రార్థన, మీ సహకారంతో మాతో చేయుతనివ్వండి. ఎవరైతే ఇందుకు సహాయపడతారో దేవుడు వారిని దీవిస్తాడని దేవుడు అంటున్నాడు. అలాగే నేను ఒక మాట చెప్తాను. యుద్ధానికి వెళ్ళి రాజు యుద్ధం చేస్తే రాజుకు అదే బహుమానం. యుద్ధానికి పోకుండా ఇంటి దగ్గర ఉండి సైనికుడు రాజు యొక్క గృహాన్ని, ఆయన యొక్క ఆయుధాలను కాపలా కాస్తున్న సైనిక్ కూడా అదే బహుమానం. మనం ఎప్పుడైతే ప్రభు పరిచర్య గురించి, ప్రభు వాక్యం గురించి, ఇలా మీటింగ్స్ గురించి, పరిచర్య గురించి పోరాడుతుంటామో ప్రతిరోజు కూడా ఒక యుద్ధమే. అందుకే అనేక యుద్ధాలలో దావీదును దేవుడు విజయం ఇచ్చాడు, దావీదుకు ఆశీర్వాదాలు కుమ్మరింపచేశాడు. ఇలా మనం ఎప్పుడైతే సేవలో మనము ముందుకు వెళ్తూ ఉంటామో ప్రతిరోజు కూడా ఒక యుద్ధమే అనుకోవాలి. ఇలాగ సేవకు సహాయపడేవారు కూడా, మీరు కూడా ప్రభు పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య నాకు ఒక ఫోన్ వచ్చిందండి. బెనారస్ నుంచి ఒక కుటుంబం, అన్నిలోళ్ళు. అయితే వారు మేము చూస్తున్నాము, మా భర్త గారికి పరిచర్య అంటే ఇష్టం లేదు, ప్రార్థన ఇష్టం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను వచ్చాను, కానీ ఇక్కడ నేను మా పిల్లలంతా చూస్తున్నప్పుడు దేవుడు మీ ప్రోగ్రాం చూస్తూ మీరు ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించినప్పుడు ప్రార్థన అనంతరము వెంటనే మాకు అద్భుతాలు జరిగాయన్న. ఆ పాపకు ఉద్యోగం వచ్చింది, ఒక లెటర్ వచ్చింది పాపకు, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినారని. అలాగే బాబు మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యాడు. అంత మాత్రమే కాదు కానీ నాకు కూడా రావాల్సిన ప్రాపర్టీ దేవుడు కలగజేశాడు ఆఫ్టర్ 1 వీక్ అని ఆ సిస్టర్ సునీత అనే సిస్టర్ ఫోన్ చేసినప్పుడు నేను దేవుని స్తుతించాను. ఎన్నో అద్భుతాలండి, చెప్పాలంటే చాలా అద్భుతాలు. మరి మీరు ప్రార్థన చేయండి. ఇది మన అందరి ప్రోగ్రాం అన్నట్లుగా మీరు భావించి మీరు ముందుకు తీసుకెళ్లాలని నేను మీకు సవినయంగా విన్నపం చేస్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్. ఈనాటి అంశము మనం ముందుకు వెళ్తాము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎక్కడ చీకటి, ఎక్కడ అన్యాయం, ఎక్కడ కుట్ర, పన్నాగం, తార్పణ్యం, అలాగే ఎవరు మనుషులు అసూయ, ద్వేషం ఎక్కడ ఉన్నా కూడా ప్రతి చోట ఈ రోజుల్లో చూస్తున్నాం. ఒకరికి ఒకరి పడదు, ఒక పార్టీకి ఒక పార్టీకి పడదు, ఒక దేశానికి ఒక దేశానికి పడదు. అలాగే ఒక ఇంట్లో కూడా ఒక 5-6 మంది ఉంటే అందులో ఒక ముగ్గురు ఒక గ్రూపు, ముగ్గురు ఒక గ్రూపు ఉంటున్నారు. ఎంత విచారకరం. దేవునికి స్తోత్రం. ఇదంతా మన కుటుంబం అని మనం భావించి మనము ఉన్నట్లయితే ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంతో మనోహరం అన్నట్లుగా కొంతమంది చాలా కుటుంబాలు ఉండటం లేదు. దీనికి అంతటి కారణము కుటుంబంలో ప్రార్థన లేకపోవట. చాలా కుటుంబాలలో ప్రార్థన లేదు. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. పిల్లలు ఎప్పుడు వస్తారండి, వారు ఎప్పుడో డ్యూటీకి వెళ్ళి వస్తారు అంటారు. కానీ ఎవరు వచ్చినా ఒకళ్ళ కుటుంబ ప్రార్థన వారానికి ఒకసారి అని పెట్టుకోవటము, పోనీ కుటుంబ ప్రార్థన లేకపోతే ఎవరికి వారే
వారి సొంత ప్రార్థనలో వారు ఉదయాన్నే లేస్తేనే ప్రార్థనలో వారు స్పెండ్ చేసినప్పుడు దేవుడు వారి కుటుంబాలు అద్భుతాలు చేస్తాడు. సాతానుడు వారి ఇంట్లోకి రాడు. యోబుకు కంచె వేసినట్లుగా దేవుడేస్తాడు. యోబుకు కంచె వేశాడు, కానీ యోబును ఏమి చేయకు అన్నాడు దేవుడు. కానీ యోబు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దేవునితో ఉన్నాడు కాబట్టి. అలాగే దేవునికి స్తోత్రము. విశ్వాసులకు సమస్యలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి, కానీ నీతిమంతుడు ఆపద నుంచి తప్పించబడతాడు అని దేవుడు అంటున్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దేవునికి స్తోత్రం అండి. కీర్తన 112:4 ఉన్నట్లుగా చూడండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ద రైచెస్ లీడ్స్ టు లైఫ్ అని. నీతిమంతుడు ఆపదల నుంచి తప్పించుకుంటాడు. నీతిమంతుని వేరు చిగురిస్తుంది. నీతిమంతుడు ఆపదల నుండి తప్పించుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడండి. యథార్థంగా ఉంటే దేవుడు యథార్థవంతులు చూస్తూ ఉంటాడు. కొంతమంది అంటారు, ఎందుకండి అంత న్యాయంగా నిజాయితీగా ఉండాలా, లోకమంతా అన్యాయంగా జరిగేటప్పుడు మనం ఎందుకు అన్యాయంగా ఉండకూడదని. ఈ మధ్య మనం న్యూస్ ఛానల్స్ కూడా చూస్తున్నాము. ఒకరైతే నీతిని గురించి మరి అవినీతిని గురించి పోరాడుతూ ఎంతగానో పేరు తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రము. మరి బైబిల్లో ఉందండి, అది ఎవరో చేశారని కాదు, కానీ యేసుప్రభు చూపించాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకు 100% మానవుడిగా ఉన్నాడు, 100% దేవునిగా ఉన్నాడు. ఒక్క సెకండ్ అయినా ఆయన పాపం చేయకుండా, ఆయన చుట్టూ పాపం ఉన్నా కూడా ఆయన ప్రభువు ఎంతో పరిశుద్ధంగా బ్రతికాడండి. అలాగే శిష్యులు కూడా అలాగే ఉన్నారు. చాలామంది శిష్యులు కూడా ప్రభు యొక్క మహిమను చూసిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వారు కూడా అంత స్టాండర్డ్గా ఉన్నారు. ఈనాడు కూడా ఎంతోమంది దైవజనులు, భక్తులు ఉన్నారండి, లేకపోలేదు. కానీ మనం కూడా ప్రభుతో నీతిగా ఉన్నప్పుడు నీతిమంతులకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. యథార్థంగా ప్రవర్తించాలి. హిపోక్రసీ అండ్ యాక్టింగ్ చేయకూడదు. ఒక వ్యక్తి పొగుడుతారు, ఆ వ్యక్తి అట్లా తిరుగుతానే అతనేంటిలేండి, ఆమె ఏంటిలేండి, ఆయన ఎంతో సంపాదిస్తే ఇంత ఇల్లు కట్టాడు కదా, అతను ఎంతో సంపాదిస్తే ఇంత కార్లు కొన్నాడు కదా అంటారు. అనకూడదు అలాగే. ఎందుకంటే ప్రభు చూస్తున్నాడని మన నోరు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మనము ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో యథార్థవంతులకు చాలా శ్రమలు ఉంటాయి. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యం, మనుషులు, ఈర్ష్య, ద్వేషం, ఒక పార్టీస్ కొన్ని వ్యతిరేక పార్టీలు రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, మన నోటితో గట్టిగా సాతానుని మనం ఎదురుస్తూ పోవాలి. మనం ముందుకే వెళ్ళాలి, వెనక చూడకూడదు. సాటన్ హ్యాస్ బీన్ డిఫీటెడ్. సాటన్ ఈజ్ ఆల్రెడీ డిఫీటెడ్. ఓడిపోయిన సైతానును 2000 సంవత్సరాల క్రితం మన కోసం యేసు ప్రభు ఆ సాతానుని ఓడించాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం సైతానును ఓడిస్తూ ప్రభువును గెలిపిస్తూ రావాలి. సైతానుని ఎలా ఓడించాలంటే మన నోటితోనే ఓడించాలి. సాతానుడా, నీతో నాకు ఏమీ పని లేదు, నువ్వు నన్ను ముట్టలేవు, నువ్వు నన్ను కదపలేవు, నేను ప్రభుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తి నాలో ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏమి చేయలేవు, నా ఎద్దు నుండి పారిపో అనే వాక్యాలు మనం చదువుతూ ఉంటే సాతానుడు మన ఎద్దు నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ నీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉందా, వెంటనే సైతానుని ఎదిరించాలి వాక్యాలు పట్టుకొని. వెంటనే బైబిల్లోని కొన్ని వాగ్దానాలను పట్టుకొని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చును, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికమగును, నేను గాయన చేస్తాను, గాయన నేనే మాన్పే దేవుడనే, నేను ఉన్నవాడను, అనువాడను, మొదటివాడను, కడపటివాడను, అల్ఫా ఒమేగా నేనే అని ప్రభు అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం పట్టుకొని ప్రభువును గోజాడుతూ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. సాతానుడు మన ఎదురు నుండి పారిపోతాడు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం కాబట్టి మనం సైతానుని ఎదురుస్తూ భయపడకుండా ఉండాలి. ఐఆమ్ బ్లెస్సెడ్, ఐఆమ్ ప్రాస్పర్డ్, ఐఆమ్ హీల్డ్, బై హిస్ స్ట్రైప్స్ ఐఆమ్ బ్లెస్సెడ్ అని మనం అనాలి. ఎవరైనా ఫ్రెండ్స్ కనబడి బాగున్నారండి, ఎలా ఉన్నారు అంటే బాగున్నామండి, ఐఎమ్ ఫైన్ అనట కంటే ఎస్ ఐఎమ్ బ్లెస్సెడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బై హిస్ స్ట్రైప్స్ ఐఎమ్ బ్లెస్సెడ్. ఒక అంత పూర్తి పదం చెప్పకపోయినా ఐఎమ్ బ్లెస్సెడ్ అనాలా. ఎలాగైతే ఇప్పుడు ఇలా అంటూ పోతామో నిజంగానే మనము కొన్ని దినాలు గడిచే కొద్దీ మనము బ్లెస్ అవుతూ పోతుంటాము. నన్ను రక్షించాలి, స్వస్థపరచాలి, బలపరచాలి అని, మన పాపమంతా కడిగి వేయాలని యేసుక్రీస్తు ప్రభు, పాపము లేని యేసు ప్రభును మనం పాపిగా చేశాం. ఎలాంటి పాపం లేదు, ఆయన 100% ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కొన్ని గంటల శిలువ కార్యంలో మనం ఏం చేశామంటే పాపిగా చేశాం. మన పాపాలు క్షమించడానికి యేసు ప్రభు ఆయన పాపిగా మారాడు. పాతాళ లోకంకి వెళ్ళి మరణాన్ని జయించి మనకు విజయం ఇచ్చాడు. పాపంలో ఉన్న మనలను నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం ప్రతి అద్భుతాన్ని చేశాడు కాబట్టి మనం అడిగి తీసుకోవాలి. ఒక బ్యాంకులో డబ్బులు ఉన్నాయనుకోండి, కొన్ని లక్షల కొద్ది రూపాయలు మనం వెళ్ళి తీసుకోవాలి కదా. అలా తీసుకోవాలంటే మనము వెళ్ళి
చెక్ రాయడము, ఆ బ్యాంకుకి వెళ్ళి తీసుకోవడం. అలాగే ప్రతి ఆశీర్వాదం ప్రభు దగ్గర ఉంది కాబట్టి మనం ప్రభుతో అడుగుతూ ఉంటే ఆశీర్వాదం దేవుడు మనకు కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే వాక్యంతో మనం గడుపుతూ ఉంటామో దేవుడు అబ్రహామును దీవించాడు. దేవుడు యేసు ప్రభు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. యేసు ప్రభు క్రిందే ఈ లోకంలో ఉన్న ప్రతి నామం కూడా ఉంది. యేసు ప్రభు నామం గొప్ప నామం, వరల్డ్ అనే నామము, ఆ వస్తువుల యొక్క నామము, సాతానుడు అనేది కూడా ఒక నామమే. రోగం, ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, హార్ట్ అటాక్స్, లివర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా నేమ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నామం కూడా ఆయన కాలు క్రింద ఉంది కాబట్టి యేసు ప్రభు కాలు క్రింద ఉంది. యేసు ప్రభు ప్రక్కన ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. యేసు ప్రభు అంటే అబ్రహాం దగ్గర కూడా పవర్ ఉన్నట్లే, అబ్రహాం కింద ఇవి ఉన్నట్లు, యేసు ప్రభు క్రింద ఇవి ఉన్నట్లు మనం ఎవరము? అబ్రహాం పిల్లలు కాబట్టి మనకు కూడా అంత అధికారం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామాన్ని మనం ఉచ్చరించి మనం ప్రార్థన చేసినట్లయితే వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను. ప్రతిదీ కూడా ఈ లోకంలో ఏమైనా శాటాన్ అనే నామము, రోగాలు, ఎయిడ్స్, క్యాన్సర్ అన్నీ కూడా మన యేసుప్రభు కింద ఉన్నాయి. కాబట్టి మనం యేసుప్రభు బిడ్డలము, అబ్రహాము సంతానం కాబట్టి దేవుడు అన్నిటిని కూడా మన కింద పెట్టాడు. అందుకే శాటన్ హ్యాస్ బీన్ డిఫీటెడ్. శాటన్ ఈజ్ ఆల్రెడీ డిఫీటెడ్. అగైన్ అండ్ అగైన్ మనం సాతానుని ఎదిరించాలి. ఒక మాట చెప్తాను, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే ఆశీర్వాదాలు వెనక మనం పరిగెత్తకూడదండి. మనం నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా ప్రభుతో ఉంటే ఆశీర్వాదాలు మన వెనకలు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మిద్దె ఉందండి. ఆ మిద్దె మీదకి వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టుకు మనము ఎక్కుతూ వెళ్తాం కదా. ఒక్కొక్క మెట్టుకు మనం ఎక్కుతూ వెళ్ళేటప్పుడు ఎంతో సునాయాసంగా మనం పైకి వెళ్తాం మిద్దె మీదకి. అలా కాకుండా ఒకేసారి 5 మెటుకులు 10 మెటుకులు మనం ఎగురుతూ వెళ్ళలేం. అలా ఎగిరామంటే చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే మనం కూడా ఆశీర్వాదాలు కావాలి అంటే ఒక్కొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటూ పోతేనే మెట్టుకు పై మెట్టు మేడ మీదకి వెళ్తాం. ఒక్కసారి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలని అడ్డదారులు తొక్కామంటే ఆశీర్వాదాలని తిరిగి దేవుడు తీసేస్తాడు. తిరిగి క్రింది మెట్టుకు మనం రావాల్సింది వస్తుంది. అందుకే మనం నమ్మకంగా ఉంటే ప్రభు ఆయన చేతి కింద మనం నమ్మకం ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయనని ప్రతి అవసరత తీర్చును. వారు వేడుకొనక మునిపి నేను వారికి ఉత్తరం ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఒకటే మనం గమనించాలి, ఎన్నో ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మనకు వస్తున్నాయంటే మనం అప్పుడు ఏం చేయాలంటే ప్రభులో ప్రార్థన గడుపుతూ మనం గర్వపడకుంటే ప్రభు హెచ్చిస్తాడు. ఎన్నో శ్రమలు నిన్ను చుట్టుముట్టుతున్నాయి అన్నప్పుడు మనం అలా గమనించినప్పుడు మనకు వెంటనే ఒకటే తెలిసేది, ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు. టెస్టింగ్ టైం అని ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. దావీదుకు శ్రమలు వచ్చినప్పుడు ఆయన దాగి ఉన్నాడు కొద్ది రోజులు. అలాగే మనం దాగి ఉంటే ప్రభు తన హస్తంతో బయటికి తీసుకొని వచ్చి తిరిగి హెచ్చిస్తాడు. ఇది నేను తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రము. ఈ దేవుడు గొప్ప దేవుడు. మనం ప్రభు మాట్లాడేటప్పుడు మన ప్రభుతో ఉండాలి. నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చును, నువ్వు అయోమయమైన స్థితిలో ఉండవచ్చును, ఏది తీర్మానం చేసుకోవాలో నీకు తెలియకపోవచ్చును. ప్రభువా నన్ను నడిపించదని నేను వాగ్దానం చేసేటివి కదా, నాకిప్పుడు మార్గం నువ్వు చూపించుము అని నువ్వు ప్రభు యొద్ద వేచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాల్లో, నీ మార్గం మీద వెలుగు ప్రకాశిస్తాడు. దేవుడి మాటను దీవించుగాక.